అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాం. ఇప్పుడే మన స్టేట్ జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా సార్ కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి రిటర్నింగ్ అధికారి స్వప్నిల్కి అప్రిషియేషన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మన జిల్లా జనరల్ అబ్జర్వర్ అయినటువంటి మేడం మంజు రాజ్పాల్ మేడం కూడా వచ్చి సో నేను కూడా చాలా ఎలక్షన్స్ చూశాను రాజస్థాన్లో, కానీ ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని చెప్పి మేడం కూడా కితాబ్ ఇచ్చి వెళ్ళారు. దానికి కూడా స్వప్నిల్కి అనేటువంటిది స్పెషల్ అప్రిషియేషన్. సో ఇప్పుడు ఇదే విధంగా మరొక 6 ప్లేసెస్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి జరుగుతూ ఉంది. మన ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించింది ఎన్ఎస్ఎం స్కూల్లో, మన వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన గాంధీ మున్సిపల్ స్కూల్లో, తర్వాత మన తిరువూరుకి సంబంధించినటువంటి అక్కడ మన గవర్నమెంట్ హై స్కూల్లో, తర్వాత మైలవరానికి సంబంధించినటువంటిది లక్కిరెడ్డి కాలేజ్ పక్కన ఉండేటువంటి ఇండోర్ స్టేడియం దగ్గర, దెన్ నందిగామకి సంబంధించిన కేవీఆర్ కాలేజ్లో, జగ్గపేటకి సంబంధించినటువంటి అక్కడ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర జరుగుతూ ఉంది. అన్ని దగ్గరలో కూడా నేను మొత్తం రివ్యూ చేసుకున్నాను. చక్కగా పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, ఎంఓలు అందరూ కూడా అనేటువంటిది ఇప్పటికే 95% అనేటువంటిది రిపోర్ట్ అయిపోయారు. వాళ్ళ మెటీరియల్ అనేటువంటిది ఇచ్చున్నారు. మెటీరియల్ కూడా ఎప్పుడూ అలవాటు ఉన్నట్టుగా అందరూ కూడా మళ్ళీ మెటీరియల్ అన్నింటినీ తీసుకొని ఒకసారి చూస్తున్నారు. చెప్పాం వాళ్ళకి, ఈసారి మెటీరియల్ సిఇఓ గారు చాలా ప్లాన్డ్గా పక్కాగా ఎలా అంటే పార్ట్ 1లో ఏముండాలా, పార్ట్ 2లో ఏముండాలా, పార్ట్ 3లో ఏముండాలా, పార్ట్ 4లో ఏముండాలని చెప్పేసి ప్రాపర్ బుక్లెట్ చేసి ఇచ్చున్నారు. మీరు అలా లెక్క పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే మీ దగ్గర ఉన్న ఈవీఎంస్, వీవీప్యాట్స్ ఇచ్చిన దాంట్లో అవి ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, సీరియల్ నెంబర్ ఉందా, దానికి ఎఫ్ఎల్సి స్టిక్కర్ ఉందా, ఆర్ఓ లెవెల్ సీలింగ్ సంబంధించింది ఉందా, వర్క్ చేస్తుందా, దానికి బటన్స్ పనిచేసి ఒక్కసారి చూసుకుంటే, సో దట్ రేపు మాక్ పోల్ టైంలో ఈ మెషిన్ మొరాయించిందని, ఆ మెషిన్ మొరాయించిందని చెప్పిన పరిస్థితి ఉండదు. జాగ్రత్తగా ఇక్కడే చూసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. దాని ఏ ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ప్రాపర్గా మరొకసారి ఇక్కడ కన్వే చేయమని చెప్పేసి అన్నాము. ఇక్కడే ఒక డిస్ప్లే అనేటువంటిది పెట్టి అక్కడే దాని గురించి వీడియోస్ కూడా అనేటువంటి చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా జనరల్గా వచ్చేటప్పుడు మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి పోలింగ్ అధికారులు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అలాంటిది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఉత్సాహంగా అనేటువంటిది మెటీరియల్ తీసుకుంటున్నారు. చాలా చక్కగా ఆనందంగా పూర్తిగా దానిపైన ఆ ఎంతూజియాజం చూస్తేనే అనేటువంటిది మాకు ఆల్మోస్ట్ అనేటువంటిది ఇంత హ్యాపీగా అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని. మా డిస్ట్రిబ్యూషన్లో రిపోర్ట్ నెంబర్ 14 అని ఉంటుంది మాకు. అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ పార్టీస్ని డిస్పర్సల్ అనేటువంటిది చేయడము. అది బై 1 o'clock మేము టార్గెట్ పెట్టుకున్నాం. వీళ్ళందరికీ ఇక్కడ భోజనం పెట్టి అందరికి కూడా బై ప్యాకెట్ రూపంలో వాటెవర్ 1 o'clock అనేటువంటి డిస్పర్సల్ అయ్యేటట్టుగా టార్గెట్ పెట్టుకున్నాము. మేము యాక్చువల్గా అక్కడికి అరైవల్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళేటట్టుగా అరైవల్ అనేటువంటిది మా రిపోర్ట్ నెంబర్ 15. దాన్ని మా అరైవల్ ఆఫ్ ద పోలింగ్ పార్టీస్ ఎట్ పోలింగ్ స్టేషన్ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్ మ్యాక్సిమం అంటే మేబీ బై 2కే అయిపోవచ్చు. బట్ మా టార్గెట్ 3 and 4 అని చెప్పి మా టార్గెట్ అనేటువంటిది పెట్టుకున్నాము. ఈవినింగ్ అందరికి వెళ్ళిపోయాక టెస్ట్ కాల్స్ చేస్తాము. అందరూ కూడా ఎలా ఉన్నారు, ఏమున్నారు, ఉన్నారా లేదా, అక్కడ ఏఎంఎఫ్ సరిపోయిందా లేదా అని ఎంటైర్ 1792 పోలింగ్ స్టేషన్స్ మన PC-12 విజయవాడలో అనేటువంటి ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా అనేటువంటిది అందరికీ చేయలేకపోయినా ఒక టెస్ట్ కాల్ అనేటువంటి చేస్తాము. వాళ్ళు వెళ్ళారా లేదా, ఎలా ఉంది ఏమిటి అని చెప్పేసి సో ఆ సిస్టమ్ కూడా ఎవాల్వ్ చేసుకున్నాము. సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇప్పుడు ఈ 4 ఘట్టాల్లో 4 ముఖ్యమైన ఘట్టాలు అనుకుంటే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఘట్టం, తర్వాత పోలింగ్ అనేది ఒక పెద్ద ఘట్టం, తర్వాత అనేటువంటిది రిసెప్షన్ అనేది ఇంకొక పెద్ద ఘట్టం, తర్వాత కౌంటింగ్ అనేటువంటిది ఇంకో ఘట్టం. ఈ 4ట్లో మొదటి ఘట్టం అనేటువంటిది స్మూత్గా వెళ్తే ఖచ్చితంగా మిగిలినవి కూడా చాలా స్మూత్గా అనేటువంటి వెళ్తాయి. సో దానికి తగ్గట్టుగా రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. ఎలా పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, రిజర్వ్లో ఉన్న వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, టీమ్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి, షార్టేజ్ ఏమైనా ఒకవేళ ఎవరికైనా నిజమైనటువంటి హెల్త్ ప్రాబ్లం ఉంటే అప్పుడు ఎలా చేయాలి, ఈ ఆస్పెక్ట్ అంతా, ఈ మ్యాచింగ్ అండ్ ప్యాచింగ్ అంతా పక్కాగా అనేటువంటి చేసుకున్నారు. ఎటువంటి తప్పిదం లేకుండా ఒకరి మెషిన్ ఇంకొకరు తీసుకెళ్ళిపోయారు, ఇంకొకరి మెషిన్ ఇంకొకరు తీసుకెళ్ళిపోయారని అలాంటి పరిస్థితి లేకుండా చాలా జాగ్రత్తలు అనేటువంటి తీసుకున్నాము. ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా
అక్కడ అలా రభస అయింది, టైంకి వెళ్ళలేదు, ఇది వెళ్ళలేదు, అటువంటి పరిస్థితి అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సరే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇండెలిబుల్ ఇంక్ గురించి డౌట్స్ ఉన్నాయి. అవి అచ్చా, ఓకే. ఇప్పుడే మాకు సిఇఓ గారు కూడా దాని గురించి ఒక వీడియో అనేటువంటిది మాకు పంపించారు. ఇండెలిబుల్ ఇంక్ అనేది జనరల్గా బయట వాళ్ళకి ఎవరికి దొరకదు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేవలం మైసూర్ ప్రెస్లో మాత్రమే తయారు చేసి ఇస్తుంది. సో అది మీరు దానికి తగ్గట్టుగా ఇండెలిబుల్ అంటే అనేటువంటి చెరగనటువంటిది. సో కాబట్టి ఒకసారి వేశాక చర్మం పైనుండి గోరు పైన వేసామనుకునంటే ఆ గోరు పైన అనేటువంటిది అది ఒక వారం రోజులు కూడా మీకు పోదు. ఆ గోరు పైన అనేటువంటిది ఉన్నది కూడా లైట్ ఆరెంజ్ రంగులోకి మారుతుంది. సో అదే విధమైనటువంటిది ఎవరైనా ఆ మోడస్ ఆపరంది చేసి ముందుగానే వేసినట్టుగానే చేస్తే అనేటువంటిది చాలా స్టర్న్ యాక్షన్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా అనేటువంటిది క్రిమినల్ యాక్షన్స్ అనేటువంటి ఉంటాయి. ఎందుకనుకోనంటే ఆ ప్రాసెస్ను మనం వాళ్ళు డిఫీట్ చేస్తున్నట్టు. సో కాబట్టి ఎక్కడ కూడా మేము వేసేటువంటి ఇంక్ ఏదైతే ఉందో ఆ ఇంక్ అనేటువంటిది మాకు తెలిసిపోతుంది. అది ఇంక్ వేసి అక్కడ మార్కుడ్ కాపీలో మార్క్ చేయలేదంటే దాని అర్థమేమి? సో మార్కుడ్ కాపీలో మార్క్ వచ్చి ఎవరైనా వచ్చారు అనుకున్న ముందు మార్కుడ్ కాపీ చూస్తాం. మార్కుడ్ కాపీ చూశాక నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది యాక్చువల్గా సిరా వేయాలి. సో ఆ టైంలో మాకు యాక్చువల్గా తెలిసిపోతుంది. సో కాబట్టి ఆ కలరు, ఆ ఇండికేషను అదంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అటువంటి చేస్తుందని చెప్పేసి అయితే మాత్రం అయితే మన ఆంధ్రప్రదేశ్లో మన పొలిటికల్ పార్టీస్ అటువంటి పరిస్థితి చేస్తుందని నేను అనుకోను. ఒకవేళ ఏమైనా ఎక్కడైనా ఒకవేళ చేసితే ఇండెలిబుల్ ఇంక్ బయట దొరకదు. నేను గంటాపదంగా చెప్తాను, దట్స్ నాట్ బి పాసిబుల్ టు ఓకే ఎనీ అదర్ కలర్ రిలేటెడ్ ఏవైనా ఒకవేళ చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు అనేటువంటి ఉంటాయి. అంటే విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఇండెలిబుల్ ఇంక్తో మార్క్ చేసేస్తున్నారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దాని మీద అసలు మీ దృష్టికి వచ్చిందా? నో, మాకు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన దానిపైన రాలేదు. మా దృష్టికి సిఇఓ గారు అనేది ఒక వీడియో అనేటువంటిది నాగబాబు గారు పెట్టినటువంటి దాంట్లో ఒక వీడియో అనేటువంటిది మాకు పెట్టారు. దానిని చూసి దాన్ని వెంటనే మా ఆర్ఓలకు పంపించున్నాము. సో ఇండెలిబుల్ ఇంక్ అనేటువంటిది ఆల్రెడీ పెట్టడం కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఎలక్షన్లో ఓటు వేస్తున్నారో వాళ్ళకు ఉంటుంది ఇండెలిబుల్ ఇంక్. ఎలక్షన్లో ఓటు మీరు ఇప్పుడు సపోజ్ మీడియా వేశారు, ఇదిగోండి, ఇదిగో సపోజ్ లైక్ దిస్. సో దిస్ ద వన్. సో ఇది సపోజ్ దిస్ ఇదిగోండి, ఇది 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 చాలా ఇది యాక్చువల్ డ్యూటీ ఆల్రెడీ మనం వాటర్ ఎలక్షన్ డ్యూటీలో ఎవరైతే వేశారో ఓటు వాళ్ళకి ఉంటుంది. ఇది నో ఛాన్స్, అలా ఉండదు. అలా ఎక్కడైనా ఒకవేళ ఒక్కటి ఎగ్జాంపుల్ చూపించండి, మేము దాని తగ్గట్టుగా ఎంక్వైరీ వెంటనే చేస్తాం. ఎస్, నో, there is no further postal ballot. 9th is the last date. So marked copy was RTC department people have been given the chance for some of the people. Not possible. We conveyed RTC drivers comes under absentee voters emergency services. AVES నోడల్ ఆఫీసర్ అపాయింటెడ్, నోడల్ ఆఫీసర్ కూడా ఇచ్చారు మాకు. కాబట్టి ఇక్కడ ఈరోజు మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటి కాన్సెప్టు అది ఎమర్జెన్సీ సర్వీసెస్ అవ్వచ్చు, వాటర్ అండ్ ఎలక్షన్ డ్యూటీ అవ్వచ్చు. దట్స్ నాట్ పాసిబుల్, నాట్ దేర్. ప్లీజ్ నో నో టెల్ బికాజ్ యూఆర్ ఆర్ఓ. ఇదా ఓకే. సెన్సిటివ్ అంటే దెర్ ఈజ్ నో హైపర్ సెన్సిటివ్ అండ్ సెన్సిటివ్. దిస్ టైమ్ ఈజ్ నార్మల్ అండ్ క్రిటికల్. సో 2019లో రీపోల్కి సంబంధించినవి మన జిల్లాలో లేదు కాబట్టి అది నిల్. 2019 నుండి మధ్యలో జరిగిన ఎలక్షన్స్లో ఎలక్షన్ వైలెన్సెస్ జరిగినటువంటివి, చిన్న చిన్న గొడవలు అయినటువంటివి అలాంటివి కొన్ని ఉన్నాయి. మాకు అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్, ఒక గ్రామంలో ఇద్దరు పోటీగా ఉన్నారు అనుకోనంటే అలాంటి వాటిని క్రిటికల్గా మేము పెట్టుకున్నాం. సో కొన్ని దగ్గరలో 1200 కన్నా ఎక్కువ ఉన్నారు, అది కూడా ఒకటి పెట్టుకున్నాం. ఒకే లొకేషన్లో 4 కన్నా ఎక్కువ ఉండి ఎక్కువ మంది గుమికూడడానికి అవకాశం ఉంటుంది, అది కూడా పెట్టుకున్నాం. ఈ విధంగా తయారు చేస్తే మాకు 319 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో లొకేషన్స్, 319 లొకేషన్స్ మాకు సెన్సిటివ్గా అన్నట్టుగా మాకు వచ్చింది. మాకు ఒక 900+ అనేటువంటి వచ్చాయి. ఈ 319లో లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినవి 267. ఆ 267కి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము 1267 వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 100కు 100% వెబ్కాస్టింగ్ అనేటువంటి చేస్తున్నాం. మొత్తం ఒక 347 అనేటువంటి వీడియోగ్రాఫర్స్ లొకేషన్స్ పంపిస్తున్నాం. సుమారు ఒక 550 దగ్గరలో అనేటువంటిది మాకు మైక్రో అబ్జర్వర్స్ని కూడా పంపిస్తున్నాం. అండ్ సిఏపిఎఫ్కి సంబంధించినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో
అండ్ అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి అడిక్వేట్ దాంట్లో కూడా మాకు రెస్పాన్స్ సిస్టమ్ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, ముందు పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఏమైనా ఇష్యూ అయితే దాని రెస్పాన్స్ 1 అని అనుకుంటున్నాం. దాన్ని ఇమ్మీడియట్గా సుమారుగా 250 వరకు నెక్స్ట్ రూట్ మొబైల్స్ అని చెప్పేసి పోలీస్ ఉంటుంది, అది రెస్పాన్స్ 2 అని ఉంటుంది. ఆ రూట్ మొబైల్స్ పైన అనేటువంటిది నెక్స్ట్ అనేటువంటిది మాకు ఉండేటువంటిది క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్పి 77 వరకు రెడీ చేసుకున్నాం. ఆ 77 పైన నెక్స్ట్ రెస్పాన్స్ 4లోకి వచ్చేసరికి ఒక ఏసీపీ లెవెల్లో ఉండేటువంటి ఫోర్స్, దాన్ని రెస్పాన్స్ 4గా రెడీ చేసుకున్నాం. అబౌవ్ ద ఏసీపీ డీసీపీ 3 ఉన్నారు. ఆ 3 డీసీపీస్కి సంబంధించినటువంటిది రెస్పాన్స్ 5గా పెట్టుకున్నాం. అండ్ ఫైనల్గా రెస్పాన్స్ 6 ఈజ్ ఎ సిపి రిజర్వ్. కాబట్టి మాకు R6, R5, R4, R3 రాకూడదు అనుకుని ఎంటైర్ R1 అండ్ R2 దాంట్లోనే దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ పోలింగ్కి రిలేటెడ్గా మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరూ కలిసి సుమారుగా 14,000+ అనేటువంటిది వచ్చారు. వీడియోగ్రాఫర్స్ని కూడా యాడ్ చేసుకుంటే 14,350 వరకు అనేటువంటిది మాకు వస్తారు. పోలీసుకి సంబంధించినటువంటి వాళ్ళంతా కలుసుకుంటే మొత్తం అంతా కలిసి సుమారు 7,000 దగ్గర వాళ్ళు అనేటువంటిది వస్తారు. ఇలా మొత్తం అంతా 22,000 దగ్గరలో అనేటువంటిది వస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ అంతా SOP పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాము. సో దానికి మాకు యాక్చువల్గా అయితే ఈ 4 పోలింగ్ నియోజకవర్గాలు డైరెక్ట్గా పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంస్ బై బస్సెస్ ద్వారా నోవా నిమ్రాకి వెళ్ళిపోతాయి. తిరువూరు అండ్ జగ్గయ్యపేట అండ్ నందిగామ ముందు పోలింగ్ ఆఫీసర్స్ రెస్పెక్టివ్ రిసెప్షన్ దగ్గరికి అక్కడికే వెళ్ళి అంతా రిసెప్షన్ అయిపోయినాక పోల్డ్ ఈవీఎంస్ ఒక క్లోజ్డ్ వ్యాన్లో ఎస్కాట్తో ఎర్లీ మార్నింగ్ 4-4:30కి వస్తాయి. రేపు నైట్ ఇవన్నీ కూడా ఈ 4 నియోజకవర్గాలు పోలింగ్ అయిపోయినాక డైరెక్ట్గా వెళ్ళిపోతారు. వాళ్ళు మాత్రం వాళ్ళ రెస్పెక్టివ్ ఏసీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడి నుండి తీసుకొస్తారు. దానికి తగ్గట్టుగా డీసెంట్రలైజ్ చేసుకున్నాము. స్ట్రాంగ్ రూమ్స్ అన్ని విధాలుగా స్ట్రాంగ్ రూమ్స్ అనేటువంటివి సీసీటీవీస్ అయితే సీసీటీవీస్ దాన్ని ఎక్కడ ఏది సీల్ చేయాలా దానికి తగ్గట్టుగా 2 టైర్ సిస్టమ్ అనేటువంటిది పక్కాగా అనేటువంటిది ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడ మీకు ఈవెన్ క్యాండిడేట్స్ ఒకవేళ వెళ్ళి ఎప్పటికెప్పుడు రెగ్యులర్గా చూసుకోవాలంటే కూడా దానికి తగ్గట్టుగా స్క్రీన్స్ అనేటువంటి అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం. మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ సార్ చెప్పినట్టు మన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 267 పోలింగ్ స్టేషన్స్ ఆక్సిలరీతో కలిపి ఉన్నాయి. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనం ఒక 2 సీసీటీవీ కెమెరాస్ అంటే వెబ్ కాస్టింగ్ కింద 2 సీసీటీవీ కెమెరాస్ మనం పెట్టాము. ఒకటి బయట ఒకటి లోపల. దీనికి డైరెక్ట్ ఫీడ్ మన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ ఆఫీస్లో మనం పెట్టడం జరిగింది. అలాగే అక్కడ ఒక గ్రీవెన్స్ సెంటర్ కూడా మనం పెట్టాము. అక్కడ నాతో పాటు అక్కడ ఏదైనా డిఫెక్టివ్ ఈవీఎంస్ ఉంటే దీనికి కూడా ఒక కంట్రోల్ రూమ్ కానీ, తర్వాత ఇది కాకుండా మన అవైలబుల్ రిపోర్ట్స్ ఉన్నాయి అది కూడా ఒక కంట్రోల్ రూమ్ మనం పెట్టాము. ఇది కాకుండా మన ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి కాబట్టి ఒక 87 మైక్రో అబ్జర్వర్స్ మనం విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వరకు మనం పెట్టాము. ఇంకొకటి దీంతో పాటు 87 వీడియోగ్రాఫర్స్ కూడా మనం పెట్టాము. మనకి టోటల్ పోలింగ్ లొకేషన్స్ 77 క్రిటికల్గా మనం డిక్లేర్ చేసాము. దీంట్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్న ఈ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ 41. దీని వరకు అక్కడ చాలా పకడ్బందీగా అక్కడ బ్యారికేడింగ్ కానీ, క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ అన్నీ మనం చేసాము. ఒకటి అంటే ఇది ఏర్పాటు చాలా మంచిగా జరుగుతుంది. మన పోలింగ్ పార్టీస్ ఇప్పటికే ఒక 90% వరకు ఫామ్ అయిపోయింది. ఈరోజు మన కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక 1 గంటకి 1 o'clockకి ఇక్కడ నుంచి టీమ్స్ బయలుదేరి 3 o'clock వరకు అక్కడ మన పోలింగ్ స్టేషన్స్ వరకు చేరుతాయి. బట్ కానీ మెయిన్గా మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు మీ డ్యూటీస్ కానీ మీ అన్ని కామాలు కానీ సెలవు ఉంది. బట్ కానీ ఎలక్షన్ పరంగా దయచేసి సెలవు తీసుకోకూడదు. ప్రతి ఒక్కరూ దయచేసి మీరు May 13th ఓట్ ఖచ్చితంగా వినియోగించాలి. మన పోలింగ్ స్టేషన్ కూడా చాలా పక్కాగా క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా పక్కాగా చేసాము. అక్కడ ఓటర్ అసిస్టెన్స్ బూత్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మనం పెట్టాము. అక్కడ బియోలోస్ ఉంటారు, మీకు చాలా హెల్ప్ చేస్తారు. అక్కడ మీకోసం అరేంజ్మెంట్స్ టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ ఉన్నాయి. బట్ కానీ మీరు ఒక ½ an hour 1 hour మీ బిజీ షెడ్యూల్లో కేటాయించే రేపు ఖచ్చితంగా దయచేసి మీరు మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓట్ వేయాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓటర్ మహాశయులందరికీ కూడా మీరు చాలామంది రైస్ కార్డు, రేషన్ కార్డు తీసుకొస్తారు. అది ఒక డాక్యుమెంట్ కింద అనుకుంటారు. అది ఆ 12 డాక్యుమెంట్లో రైస్ కార్డు, రేషన్ కార్డు లేదు.
కాబట్టి మీకు ఎపిక్ కార్డు కానీ మన దగ్గర ఎక్కువగా ఉండేటువంటి ఆధార్ కార్డు, రూరల్ ఏరియాస్తో ఆధార్తో పాటుగా ఉపాధి హామీ కార్డు ఇలాంటివి ఉంటాయి. ఈ రేషన్ కార్డు, రైస్ కార్డు తీసుకొచ్చి అదొక డాక్యుమెంట్ కింద మీరు అడగడానికి ట్రై చేస్తారు, వాళ్ళతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటిది వద్దు. తర్వాత మేము ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ సిఇఓ గారు ప్రింట్ చేసి ఇచ్చినటువంటి వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఉన్నాయి, విఐఎస్ అంటాము. వాటిని కూడా ఒక డాక్యుమెంట్ అనుకొని చెప్పి మీరు తీసుకురావడానికి అంటున్నారు. అది కూడా ఒక మీకు ఇన్ఫర్మేషన్ గురించే కానీ మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ, మీ యొక్క సీరియల్ నెంబర్ ఎంత అని చెప్పి తెలుసుకోవడానికే కానీ అది ఒక ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అనేటువంటిది కాదు. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. మూడోది ఏమిటి అని అంటే మొబైల్స్ అనేటువంటిది మీరు తీసుకొచ్చి మళ్ళీ మేము అక్కడెక్కడో ఆపేసి దాన్ని మేము ఫ్రిస్కింగ్ చేసి డిలే అయిపోయి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక 30 నుండి 40 సెకండ్లో సర్కిల్ అయితేనే ఒక 10-11 గంటల్లో ఎలక్షన్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి నా యొక్క మనవి ఏమిటంటే ఎవరు కూడా మొబైల్స్ అనేటువంటివి పోలింగ్కి వచ్చినప్పుడు తీసుకురావద్దు. దట్స్ మై అపీల్. థ్యాంక్ యూ.